హా, తింటే గారెలు తినాలి ఇంటే భారత తినాలి అన్నట్టు పాడైపోతారు. మర్చిపోకుండా మాత్రం టీఆర్ఎస్ వాళ్ళ కాదే బీఆర్ఎస్ వాళ్ళ భాగవతం మాత్రం ఖచ్చితంగా వినాలను. ఎందుకంటే ఒకందుకు ఇక ఇప్పుడు ఏ బీఆర్ఎస్ లీడర్ మూతికాడ మైకు పెట్టినా వాళ్ళు చెప్పేది ఒక్కటేనల్లా, తింతలు తూతినవే తూతే తాతే తాళం తత్తే తూతక తాతక తోన దొందు దొందే అన్నట్టు. ఇక మనం అందరము పెద్ద లీడర్లో ఉన్న సోయిల్లే మునిగి అది తెలివితో ఓవర్ కాన్ఫిడెన్స్తో తాబుల గొడ్డుకు రోల్ అడ్డవా అన్నట్టు చేసుకున్నాం. కాబట్టి మన కారు జంగు పట్టే కారుకి వచ్చింది కథ అని ముందు వరుసలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నాడని తేట తెల్లం అయిందటనుల్లా. ఇక కానీ ఏవో పటేల్ సాబ్ అన్న 2 నెలలైంది నేను ఇక్కడ రాక. ఎందుకంటే మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను ఒక్కని చేయకపోతే మా వాడు చెప్తాలే అనుకుని అందరూ ఏది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఒక్కని నీళ్ళు తీసుకపోతే అలా చూడడానికి వస్తాను రాజు అని అందరూ ఉట్టిలో పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారు నాకు ఇట్లయితే అనుకోలే కదా, ఇట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతాయి కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. ఆ కథ మళ్ళీ రాజు కథ ఉట్టి కథ ఏమాకండి. ఏదేమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన. ఇక 2-3 నెలల కాలంలో సామెతలు శాస్త్రాలు బగ్గ చదువుకున్నా కాబట్టి నేను గతాన్ని నెవరేసుకుంటే నా తప్పు తెలిసిపోయింది అని నిండు సభలో బహిరంగంగా ఒప్పుకున్నాడు ఈ లీడరు. తీటమ్మా నీ నొసరికి ఏమైందే అంటే తిరుమని పెడితే పొక్కిందే అన్నదాట. ఇగో గా బుద్ధులలో అద్దు తప్పినాం కాబట్టి గిట్ట ఆగమైన వాడిని చెప్పుకొచ్చినాడనుల్లా లీడరు. చూడాల మరి రేపు అణిగిమణిగి ఉండి పార్లమెంటులో ఎన్ని సీట్లు గుంజుకొస్తారో ఈ బీఆర్ఎస్ వాళ్ళు అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనుల్లా. అన్న 2 నెలలైంది నేను ఇక్కడ రాక. ఎందుకంటే మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను ఒక్కని చేయకపోతే మా వాడు చెప్తాలే అనుకుని అందరూ ఏది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఒక్కని నీళ్ళు తీసుకపోతే అలా చూడడానికి వస్తాను రాజు అని అందరూ ఉట్టిలో పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారు నాకు ఇట్లయితే అనుకోలే కదా, ఇట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతాయి కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. ఆ కథ మళ్ళీ రాజు కథ ఉట్టి కథ ఏమాకండి. ఏదేమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా